హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క వాక్య సహవాసములు దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ధారాళమైనటువంటి వాక్యమును సమృద్ధిగా నిత్యము మనకు అనుగ్రహిస్తున్నాయి. ఈ వాక్యములు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఈ విధంగా మాధ్యమాల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇవి ప్రచురితం అవుతూ ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ తక్కువే, కానీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వేల కొలదిగా ఉన్నారు. చూస్తున్న వారు వేల కొలదిగా చూస్తున్నారు. ఈ మెసేజ్లకు వారి చక్కటి స్పందన వారి నుండి వస్తూ ఉంది. ఒక నాస్తికుడు ఒక ప్రశ్న వేశాడు. నేను నాస్తికుడను, దేవుణ్ణి నమ్మను. నేను దేవుణ్ణి నమ్మను. కానీ సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సమస్తము తెలిసినటువంటి దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, ఎందుకని తన జనులను గుర్తించటానికి బలి పశువును వధించి ఆ రక్తమును గుమ్మములకు ఎందుకు పూయమన్నాడు? తద్వారా వధ జరిగింది. తద్వారా ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులు చనిపోయారు. తద్వారా ఒకవేళ ఏడాది గొర్రెపిల్ల వారి ఇంటిలో లేకపోతే వారు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే. కానీ ఒకవేళ ఆ సమయానికి గొర్రెపిల్ల వారి ఇంట్లో లేకపోతే వారు ఆ గొర్రెపిల్లను అర్పించలేరు కదా. అప్పుడు ఆ కుటుంబం రక్షింపబడలేదు కదా. మరణదూత వచ్చి వారిని సంహరిస్తుంది కదా. నేను నాస్తికుడనే కానీ నేను ప్రశ్నించాలని కాదు, కానీ నాకు ఒక సందేహం ఎప్పటి నుంచో దొలుస్తూ ఉందండి. దానికి వివరణ ఇవ్వగలరా అని ఒక నాస్తికుడు మెసేజ్ పెట్టాడు. మీరు ఎలాగో ఏమీ పెట్టరు, చివరికి ప్రైజ్ ద లార్డ్ కూడా పెట్టరు. ఇది మన యొక్క ఆత్మీయ స్థితి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించటం. నువ్వు మెసేజ్ విన్న తర్వాత ప్రైజ్ ద లార్డ్ చెప్పడం అంటే మరొక పర్యాయము దేవుణ్ణి స్తుతించటానికి ఆ ప్లాట్ఫామ్ నేను వాడుకుంటున్నావని అర్థం. అది అవకాశంగా తీసుకుని దేవుణ్ణి నువ్వు ప్రైజ్ చేస్తున్నావని అర్థం. రోడ్ అంటూ వెళ్తూ ప్రైజ్ ద లార్డ్ అంటే పిచ్చోడు అనుకుంటారు. చూసినవా? అదే నువ్వు చూసిన రీల్స్ లేదా మెసేజ్లు నీ సహవాసమునకు చెందినటువంటివి ప్రచురితమవుతున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదని నా భావన. చూసి విడిచిపెట్టేయడము అజ్ఞానుల యొక్క లక్షణం. చూసి గ్రహించి దాన్ని స్పందించడము జ్ఞానుల యొక్క లక్షణం. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం. నాస్తికుడు స్పందించాడు. ఆ నాస్తికుడికి పంపించబోయే జవాబే నేటి వాక్యం. నేటి వాక్యమే అతడికి జవాబు. ఈ జవాబు నేడు సంగముగా కూడుకున్న మీకును కూడా జవాబే. సంగముగా కూడుకున్న మీకు నేటి వాక్యము నాస్తికుడితో పాటు మీకు కూడా జవాబే.
ప్రియ సహోదరుడా సహోదరి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే. విధించిన నిబంధన రక్తము. విధించడం అంటే దానికి ఇంకొకటి తిరుగులేదు. నీకు జరిమానా విధించారు అంటే జరిమానా కట్టవలసిందే. ట్యాక్స్ విధించారు అంటే ట్యాక్స్ కట్టవలసిందే. విధించడం అంటే అది ఖచ్చితంగా చేసి తీరాల. ఎవరు విధించారు ఇక్కడ? దేవుడు మీ కొరకు విధించినటువంటి నిబంధన రక్తం ఇదే. దేవుడు మీ కొరకు విధించిన, సిద్ధపరిచిన కాదు, నిర్ణయించిన కాదు, ఏర్పాటు చేసిన కాదు, విధించిన నిబంధన రక్తం. నిబంధన రక్తము గురించి పౌలు వారు తన మాటలో చెప్తున్నారు. విధించిన నిబంధన రక్తము ఇది ఖచ్చితంగా విధించబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆదాము విషయంలో ఒప్పందం జరిగింది. ఒప్పందం మాత్రమే జరిగింది. అబ్రహాము విషయంలో ఒప్పందంతో పాటు ఒడంబడిక కూడా జరిగింది. ప్రియ సహోదరుడా, నిబంధనలో నీ ప్లస్ బంధము ప్లస్ నా ఉంది. నీ ప్లస్ బంధము ప్లస్ ఏముందండి? నా ఉంది. అంటే ఈ నిబంధనలో నీవు ఉన్నావు, ఆయన ఉన్నాడు. మధ్యన ఏముందంటే బంధము, రిలేషన్షిప్ ఉంది. ఈ బంధము రక్తముతో కూడినటువంటి బంధముగా ఉండాలని రక్త నిబంధన లేదా నిబంధన రక్తమును ఆయన విధించాడు. నీకును ఆయనను మధ్యన ఉన్నటువంటి బంధము ఏమై ఉండాలంటే నిబంధన బంధము, నిబంధన రక్తమై ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఒప్పందము మాత్రమే జరిగింది ఆదాము విషయంలో. అందుకనే వారు అతిక్రమించారు. అందుకనే అపవాదు వచ్చి మాట్లాడగానే తొట్టిల్లిపోయారు. ఒప్పందం, ఆటో బేరం ఆడుకుంటా ఇక్కడి నుంచి జగదాంబ వెళ్ళాలని. ఈ జగదాంబ వెళ్ళే క్రమంలో 100 రూపాయలకి మాట్లాడుకుంటాం. వాడు ఒప్పుకుంటాడు 100 రూపాయలకి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళిన దానికి 100 రూపాయలు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకుంటావు. ఇది ఒప్పందం. దీనిలో ఒడంబడిక ఏమీ ఉండదు. మధ్యలో ఆటో చెడిపోయినా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆటో దిగిపోయి ఇంకో ఆటో ఎక్కేస్తావు. మధ్యలో వాడికి నీ ప్రవర్తన నచ్చకపోతే వాడైనా ఏం చేస్తాడండి? ఆటో ఆఫ్ చేసి ఇంకో ఆటో చూసుకో. నీవు ఆటోలో కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నావు, మందు తాగుతున్నావు, నీ కాలు తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతున్నావు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, ఈ ఆటో దిగిపో అంటాడు. ఈ ఒప్పందము ఇరువులో ఎవరికి నచ్చకపోయినా ఏమవుద్దంటే బ్రేక్ అవుతుంది. ఎవడన్నా పాడు చేసేవాడు వస్తే కూడా ఒప్పందం ఏమవుద్దంటే పాడవుతుంది. పాడు చేసేవాడు వచ్చినా. ప్రియ సహోదరుడా సహోదరి,
ఈ ఒప్పందము మరింతగా బలిష్టమైనదిగా ఉండాలని దేవుడు ఒప్పందంతో పాటు ఒడంబడికను జరిగించాడు. ఒప్పందంతో పాటు ఒడంబడికను జరిగించాడు. ప్రియులారా, ఈ రెండు కలిస్తేనే నిబంధన. ఈ రెండు కలిస్తేనే నిబంధన. ఈ నిబంధన అతిక్రమించటానికి కానీ, దాన్ని బ్రేక్ చేయడానికి కానీ, దానికి అతిక్రమించి వక్రభాష్యములో నువ్వు నడుచుకుంటే కూడా ఈ నిబంధన ఒప్పుకోదు, అంగీకరించదు. ప్రియ సహోదరుడా, సహోదరి, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు వారు మోసేసు చేసినటువంటి నిబంధన రక్తము గురించి మాట్లాడుతున్నాడు. మనం పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలను ఇక్కడ ప్రస్తావించారు. ఎక్కడంటే క్రొత్త నిబంధనలు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు రాయబడిన మాటలు మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నాయి? అక్కడ మనము ఏమి చూడాలి, ఏమి అన్వేషించాలి, ఏమిటి ఈ నిబంధన రక్తము అని మనము ఆలోచన చేస్తే దీనికి జవాబు పాత నిబంధనలో దొరుకుతుంది. ఎక్కడ వెతికితే? పాత నిబంధనలో వెతికితే దొరుకుతుంది. ప్రశ్న ఎక్కడ? క్రొత్త నిబంధనలో ప్రశ్న. కాబట్టి పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన యొక్క ప్రశ్నకు జవాబు దొరకదు. నీ బైబిల్ మొదటి పేజీలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ మొదటి పేజీలో ఏమని రాయబడి ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథం అనే టైటిల్ ఉంటుంది. ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వర్షన్ తెలుగు 2021 అని రాస్తూ కింద తెలుగులో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఇందు పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును ఏమై ఉన్నాయి? ఈమిడి ఉన్నాయి. ఈమిడి ఉండడం అంటే కలిసి ఉన్నాయి. ఇమిడి ఉన్నాయంటే ఆ రెండు ఖచ్చితంగా ఇందులో ఉండి తీరతాయి. దీనిలో నుంచి దాన్ని వేరు చేయడం అవ్వదు, దానిలో నుంచి దీన్ని వేరు చేయడం అవ్వదు. ఏమంటండి? ఇమిడి ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ గ్రంథములో ఏమైనాయండి? ఇమిడి ఉన్నాయి. వేరు చేయడము ఎవరి వలన కాదు. వేరు చేసేటటువంటి పని ఎవడన్నా చేస్తే వాడు ఎవడంటే శాపగ్రస్తుడు. వేరు చేసే పని. కొద్దిమంది చెప్తూ ఉంటారు, పాత నిబంధన క్రీస్తును అంగీకరించకుండా పాత నిబంధన గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది పాత నిబంధన పక్కన పెట్టి క్రొత్త నిబంధన గురించి చెప్తూ ఉంటారు. అది కొట్టువేయబడింది అంటారు. కానీ నీ బైబిల్లో ఏమని రాయబడింది? ఎంతో పాత నిబంధనను ఇంకా క్రొత్త నిబంధనను ఏమైనా అండి ఇమిడి ఉన్నాయి. మరి ఇమిడి ఉన్న వాటిని వేరు చేయడం అవుతుందా అండి? ఇద్దరు పిల్లలు కలిసి పుడుతూ ఉంటారు. మరి యొక్క తల భాగం మాత్రమే వేరువేరుగా ఉంటారు, దేహమంతా ఒకటే ఉంటారు. వారిని వేరు చేయడము బహు కష్టమైన పని. ఎందుకని? ఇందులో నుంచి అంటే ఈ బాడీలో ఉన్నటువంటి నరాలు ఆ బాడీలోకి వెళ్తాయి, ఆ బాడీలో ఉన్నటువంటి నరాలు ఈ బాడీలోకి కూడా వస్తాయి. ఇక్కడ ప్రవహించే రక్తము అక్కడ ప్రవహిస్తుంది, అక్కడ ప్రవహించే రక్తము ఇక్కడ ప్రవహిస్తుంది. కాబట్టి వారిని వేరు చేసి ఇద్దరు వ్యక్తులుగా మార్చడం అనేది చాలా కష్టమైన పని, అసాధ్యమైన పని. ఎవరైనా అలాంటి సాహసము చేస్తే వారి యొక్క ప్రాణమునకు ఎవడు కూడా హామీ ఇవ్వడు. ముందు నీ చేత సంతకం పెట్టించుకుంటాడు, ఇది మేము చేయమంటే చేస్తాము, కానీ
ఈ ప్రక్రియలో మీరు చనిపోవడానికి అవకాశం ఉంది. దానికి మీరు సమ్మతమైతే సంతకం పెట్టండి. ఇద్దరు చనిపోవచ్చు, ఒకడైనా చనిపోవచ్చు, లేకుంటే ఇద్దరు బ్రతకొచ్చు. బ్రతికినా ఎలాగ బ్రతుకుతారంటే అవిటి వారిగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారండి? అవిటి వారిగా. 2 చేతులున్న ఈ దేహం వాళ్ళకు కంబైన్డ్ దేహానికి విడదీసినప్పుడు ఒక చెయ్యే వస్తారు. 2 కాళ్ళున్న ఈ కంబైన్డ్ దేహానికి విడదీసినప్పుడు ఒక కాలే వస్తుంది. కాబట్టి ఈ విడదీయబడినటువంటి ఈ వ్యక్తులు ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవుతే ఎలా పిలువబడతారండి? అవిటి వారిగా పిలువబడతారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్. కాబట్టి ఇవి విడదీయడం అనేది అసాధ్యం. ఇందు పాత నిబంధన ఇంకా కొత్త నిబంధన ఈమిడి ఉన్నాయి. అందులో నుంచి రక్తం ఇందులోకి ప్రవహిస్తుంది, ఇందులో నుంచి రక్తము అందులోనికి ప్రవహిస్తుంది. ఇది మోసే ద్వారా ఏర్పరచబడినటువంటి నిబంధన రక్తము. ప్రియ సహోదరుడా, సహోదరి, నిబంధన రక్తం. ఆదికాండము 15వ అధ్యాయం 10వ వచనములో అతడు అన్నీ తీసుకుని నడుముకు ఖండించి అబ్రహాము కాదు, అబ్రాహాం. అప్పటికి ఇంకా అబ్రాహాము యొక్క పేరు ఇంకా మార్చబడలేదు. నిబంధనకి ముందు అబ్రాహాము యొక్క పేరు మార్చబడలేదు. అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే వధించబడవలసినటువంటి బలి జంతువులన్నిటినీ కూడా మరి అర్పణగా చెల్లించటానికి దేవుడి ఎదుట వాటిని ఎలాగటండి మధ్య నడుముకి వాటిని కట్ చేస్తున్నాడు. కట్ చేసి ఈ పక్కన కట్ చేసినటువంటి భాగాలు ఎదురెదురుగా ఉండాలి. ఆ దేహం యొక్క భాగము ఈ పక్కన ఒకటి ఉంటే రెండవ పక్కన ఏమి ఉండాలంటే ఆ జంతువు యొక్క రెండవ భాగము ఎగ్జాక్ట్గా అలాగ ఉండాలి. స్లైడ్ ఉండొచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బలి జరిగిన తర్వాత ఆ రక్తం అంతా కూడా అక్కడ ఒలికించబడింది. ఈ బలి అర్పణను ఎత్తుకుని పోవడానికి గెద్దలు, రాబందులు అక్కడికి వచ్చి వాలుతూ ఉన్నాయి. ఆ బలి అర్పింపబడినటువంటి జంతువులన్నిటినీ కూడా పాడు చేయాలని, తినివేయాలని, ఎత్తుకుని పోవాలని. ఇందా చెప్పాను కదా, నిబంధనను పాడు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరంటే రాబందులు. నిబంధనను వక్రీకరించేవారు ఉంటారు. ఎవరండి వీరు? గెద్దలు. నిబంధనకు భాష్యం చెప్పేవారు ఉంటారు. ఎవరండి వీళ్ళు? కాకులు. నిబంధనకు తలగక ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఎవరండి వీళ్ళు? తోడేళ్ళు. అబ్రహాము యొక్క బలి, అబ్రహాము యొక్క వధ, అబ్రహాము చేసినటువంటి అర్పణ పాడు చేయడానికి గెద్దలన్నీ వచ్చి అక్కడ వాళ్తున్నాయి. రాబందులు వచ్చి వాళ్తూ ఉన్నాయి. అయితే అబ్రహాము వాటన్నిటిని కూడా తరిమి వేస్తూ ఉన్నాడు. ఆ బలి అర్పణను పాడు చేయవద్దని, దేవునికి నైవేద్యముగా అర్పించబడినటువంటి అర్పణలను ఆకాశ పక్షులు వచ్చి పాడు చేస్తూ ఉంటుంటే అబ్రహాము వాటిని తోలివేస్తున్నాయి. తోలివేసిన తర్వాత జరిగినటువంటి సంభవం ఏమంటే దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. అదే అధ్యాయం చివరి మాట ఉంటుంది, చివరి వచనంలో ఉంటుంది. నిబంధన చేశాడు. ఏం చేశాడండి? నిబంధన. అబ్రహాముతో నిబంధన చేశాను. ఒప్పందం ఇప్పుడు కాస్త ఒడంబడికలో నుంచి నిబంధనగా మారింది. ఒడంబడికలో నుంచి నిబంధనగా మారింది. నెహెమ్యా గ్రంథంలో రాయబడిన మాట, అబ్రహాము యొక్క నమ్మకమైన మనసును బట్టి అతడితో దేవుడు ఏం చేశాడని నిబంధన చేస్తాడని రాయబడి. ఇక చూడడం అవసరం, బోల్జాలు చెప్పాను. ఈ మధ్యకాలంలో మనము శాస్త్రులము పరిశీలం అన్నట్టుగా తెగ తీసేస్తూ ఉంటాం. కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని?
మీరు తెలివైనటువంటి వారని, వినడానికి శక్తి కలిగిన వారని, గ్రహించగల శక్తి ఉన్నవారని స్త్రీ గురించి, పురుషుని గురించి కొద్ది వారాల క్రితమే చెప్పాను. కాబట్టి విన్నటువంటి వారు ఎక్కడ ఉండాలా? మీ మస్తికంలో ఉండాలి. మస్తికం అంటే బుర్రలో ఉండాలి. బుర్రలో ఉండాలి. నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకమైన మనసును బట్టి అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ప్రియ సహోదరుడా, ఏమని అంటే, నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని నిబంధన. ఆదాము యొక్క ఒడంబడికలో, ఆదాముతో చేసినటువంటి ఒప్పందంలో కూడా రక్త ప్రోక్షణ జరిగింది. అతిక్రమించినప్పుడు వారికి దేవుడు ఏం చేశాడటండి? చర్మపు చొక్కాలు పుట్టించి ఇచ్చాడట. దేవుడు వచ్చే సమయానికి ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు? ఏదైనా తోటలో ఉన్నారా? దిగంబరులు ఉన్నారా? అంజూరపు ఆకులు, ప్రమలమ్మ గారు దేవుని స్తోత్రం, అంజూరపు ఆకులు శాశ్వతమైనటువంటి బట్టగా నీ సిగ్గును దాచలేవు. అవి వాడిపోతాయి, ఎండిపోతాయి, తర్వాత చిరిగిపోతాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి ఒక సిగ్గును కప్పేటటువంటి ఒక వస్త్రం నీకు కావాలి. కాబట్టి చర్మపు చొక్కాలను చేయించి ఇచ్చాడు. చర్మపు చొక్కాలను చేయించి ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చర్మం? ఖచ్చితంగా వధ జరిగింది, ఖచ్చితంగా బలి జరిగింది. మొదటి తప్పుకి, మొదటి అతిక్రమానికి, మొదటి తొట్టిల్లిన దానికి వధ జరిగింది, రక్త ప్రోక్షణ జరిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అది వారికి శాశ్వతంగా ఉంటుందని దేవుడు ఉద్దేశించి చర్మపు చొక్కాలు. అవి వాడిపోతాయా అండి? చిరిగిపోతాయా అండి? ఎండిపోతాయా అండి? ప్రియ సహోదరుడా, సహోదరి, అవి నీ సిగ్గును కప్పి ఉంచుతాయి. అంటే పాపము ద్వారా వచ్చినటువంటి నీ సిగ్గును ఏమవుతాయి అంటే అది కప్పి ఉంచుతాయి. అతిక్రమము ద్వారా వచ్చినటువంటి పాపమునది ఏం చేస్తుంటుంది? కప్పి ఉంచుతుంది. ప్రతి మాట కూడా వినండి. చర్మపు చొక్కాలు ఏం చేస్తుంది? కప్పి ఉంచుతాయి. శాశ్వతంగా తీసివేస్తాయా అండి? తీసివేయవు, కప్పి ఉంచుతాయి. దేవుడు ఈ ఒప్పందము నుండి వైదొలిగినటువంటి ఆదాముకి, అవ్వకి కప్పి ఉంచే వస్త్రములు ఇచ్చాడు. చిరిగిపోయేవి కాదు, మాసిపోయినవి కాదు, పాడైపోయేవి కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండవ నిబంధన అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి శాశ్వతమైనటువంటి నిబంధన ఒకటి అబ్రహాంకి చేస్తూ ఉన్నాడు. ఇక మోసే దగ్గరికి వచ్చేటప్పటికి నిబంధన రక్తమును మోసేకిస్తూ ఉన్నాడు. నిబంధన రక్తమును మోసేకిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. ఈ బలులు అర్పించిన తర్వాత ఆ బలుల నుండి వచ్చినటువంటి రక్తములో సగము తీసుకుని ఒక పాత్రలో మోసే ఆ రక్తమును ఉంచాడు. ఒక సగము అర్పించబడినటువంటి బలుల నుండి, అర్పించబడినటువంటి అర్పణల నుండి రక్తము సగము తీసుకుని ఒక పాత్రలో వేశాడు. అక్కడ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు రక్తం ఎక్కడ ఉందండి? పాత్రలో ఉంది. రక్తం ఎక్కడ ఉందండి? పాత్రలో ఉంది. ఇందులో ఉన్నటువంటి సగము రక్తము బలిపీఠం మీద ప్రోక్షించాడు. బలిపీఠం అంటే ఇలాగుంటుంది, దాని మీద ప్రోక్షించాడు. మిగిలినటువంటి సగము రక్తంకి ఎక్కడుంది? పాత్రలో, అతడు పట్టుకున్నటువంటి పాత్రలోనే ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అసలు కథ ఇదే. అసలు కదా ఇదే. ఎందుకని ఈ నిబంధన, ఎందుకని ఈ రక్త ప్రోక్షణ,
ఎందుకని మోసే ఈ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, 24వ అధ్యాయంలో రాయబడిన మాటలను ఒకసారి మనం ధ్యానించినట్లయితే 8వ వచనములో, అప్పుడు మోసే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. సగము ఎక్కడ వేశాడని చెప్పానండి? బలిపీఠం మీద. మిగిలినటువంటి సగము తీసుకుని పాత్ర, ఆ పాత్ర ఇక్కడ ఒక పాత్ర ఉంటుంది చూడు, మన స్టీల్ పాత్ర, ఆ స్టీల్ పాత్ర ఒకసారి ఇక్కడే ఉందా? దేవునికి స్తోత్రం కలగను గాక. హల్లెలూయా. టవల్ తీసే తల్లి. ఈ పాత్రను ఇలా పట్టుకుని మోసే ఇందులో ఉన్నటువంటి సగము రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించాడు. ఇలా ఇంకా ఇందులో ఎంత ఉందండి? సగము ఉంది. ఈ సగమును తీసుకుని మోసే ఏం చేస్తున్నాడంటే ఇలాగ పట్టుకుని తిలకరిస్తున్నాడు. ఇలా ఇలా ఇలాగ చిలకరిస్తూ ఉన్నాడు. ఇది జనుల మీద, కూడి వచ్చినటువంటి జనుల మీద ప్రోక్షిస్తున్నటువంటి రక్తం కోసం. ప్రోక్షించినటువంటి రక్తము, జనుల మీద ప్రోక్షించబడినటువంటి రక్తమును మోసే ఏమంటున్నాడంటే, ఈ సంగతులను బట్టి, సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము, ఈ సంగతులన్నిటి విషయమై. ఇప్పుడు ఈ రక్తము మీ మీద ప్రోక్షింపబడిందా? మీ మాదిరిగానే జనులందరూ కూడా. ఇంకొక స్లైడ్ చూడండి, చిలకరించేటువంటి స్లైడ్ ఉంటారు. ఆల్రెడీ బలిపెట్టము. ఇంకొక స్లైడ్ చిలకరించినట్టుగా ఉండొచ్చు ఇమేజ్. అంటే ఓరకనే నేను ఆల్రెడీ యాక్షన్ చేసి చూపించేసానులే, చాలా వరకు అర్థమైపోయింది. అన్నయ్యలకి అక్కలకే చాలా వరకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును. ఈ సంగతులన్నిటి విషయమే ప్రోక్షణ జరిగిపోయింది కదా. ఈ ప్రోక్షణ జరిగిపోయిన తర్వాత మోసే చెప్తున్న మాట, ప్రోక్షణ జరుగుతున్నప్పుడు మోసే చెప్తున్న మాట ఏమిటంటే, ఈ సంగతులన్నిటి విషయమై ఏంటండి? యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఆదాముతో నిబంధన రక్తం చెప్పలేదు, అబ్రాహాముతో నిబంధన రక్తం అని చెప్పలేదు, కానీ మోసేతో నిబంధన రక్తం అని చెప్తున్నాడు. ఏంటి? ఈ సంగతులన్నిటి విషయమై. ఏమిటి ఆ సంగతులన్నీ విషయము? ఏమిటి ఈ సంగతులన్నిటి విషయమే అనంటే 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేయాల. నిర్గమకాండమే. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసులను గృహమైన ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని. అమ్మా ఇక్కడ నుండి 20వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఈ వివరణే ఉంటుంది. 1వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు 10 ఆజ్ఞల సారాంశం కనబడుతుంది. 10 కమాండ్మెంట్స్ కనబడతాది. 10 ఆజ్ఞల సారాంశము. అందులో ఏం చేయాలా? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండనే కూడదు. ఆడు పిలిచాడు, ఈడు పిలిచాడు, మా ఇంట్లో వాళ్ళు పిలిచారు, మా ఫ్రెండ్ పిలిచాడు. ఆడూరులో జాతర అంట, ఈడూరులో జాతర అంట, సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారంట, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలంట. స్టూపిడ్ లాగా మనం ఏం చేస్తూ ఉంటాం? బుర్రలేని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే పరుగులు ఎడుతూ ఉంటాం. ద ఫస్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ కమాండ్మెంట్ ఏంటంటే, నేను తప్ప ఎవరు నీకు ఉండకూడదు. నేను తప్ప.
అమ్మా మీరు చేసుకోండి, కావాలంటే మీ ఇంటికి మేము ఇంకోసారి వస్తాం అని చెప్పగలిగేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఎందుకని నీ దేవుడు రోసమగలిగిన దేవుడు. ఎందుకు నీ స్థితి ఎలా మారిపోతుంది నీకు తెలియదు, కానీ దేవుడు ఎక్కడో పాయింట్లో నేను పట్టుకుని ఉంటాడు. ఎక్కడా పాయింట్? నీ ఫ్రెండ్ పిలిచిన జాతరకి పోతావు, నీ బంధువు పిలిచిన తీర్థానికి పోతావు. ప్రియ సహోదరుడు, నేను తప్ప ఇంకొకటి నీకు ఉండకూడదు. ఇక నీవు 10 ఆజ్ఞలు వరుసగా చదువుకో, విగ్రహారాధన చేయకూడదు. ఇంకో స్లైడ్ పెట్టినా నా సంఘం కనబడతలా. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. అంటే విగ్రహారాధన ఉండకూడదు. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా అని కామెంట్ చేయకూడదు. ఆమేన్ అని కామెంట్ చేయకూడదు. యూ షుడ్ బి వెరీ అటెన్షన్గా ఉండాలి, వెరీ అటెన్షన్గా ఉండాలి. కొంతమంది హల్లెలూయా బ్యాచ్ అంటారు, వాడు అక్కడే ఆజ్ఞలలో తెలియక పాపం అతిక్రమిస్తున్నాడు. దానికి తగిన ఫలం వాడు అనిపిస్తే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. వాడికి తెలియదు ఏం చేశాను తప్పు అనుకుంటాడు. రేపు తీర్పున రోజున, వాడికి తీర్పు విధించబడే రోజున వాడికి అర్థం కాదు ఎందుకు నాకు ఇది తప్పు అని. ఏం చేశాడండి? వ్యర్థముగా ఉచ్చరించాడు, హాస్యముగా ఉచ్చరించాడు, ఎటకారంగా ఉచ్చరించాడు. ఆదివారమును పరిశుద్ధముగా, కొంచెం పైకి చదవండి, ఆచరించుటకు ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలా. జ్ఞాపకం మైండ్లో ఉండిపోవాలి, ఫిక్స్ అయిపోవాలా. ఈ ఆదివారం అయిపోయింది కదా పెట్టి వేడ సర్దేసుకోవడం కాదు. మళ్ళా ఆదివారం నాటికి నువ్వేం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలా. మళ్ళా ఆదివారం వస్తుంది, మళ్ళా ఆదివారం నేను రెడీ అయిపోవాలా. సోమవారం నుండి శనివారం నేను చేయవలసిన పనులన్నీ చేసుకుని మళ్ళా ఆదివారానికి ఏమైపోవాలా? రెడీ అయిపోవాలా. జ్ఞాపకం ఉంచుకోవాలా. జ్ఞాపకం ఉంచుకుని నీ ఇంటిలో పెళ్ళి వస్తే ఏం చేస్తావు? ఆఫీసులో పని ఉన్నా కానీ ఏం చేస్తావు? సెలవు పెడతావా లేదా? జీతం కట్టన్నా సెలవు పెడతావా లేదా? పెడతారా లేదా? మ్యూజిక్ మాస్టర్ గారు పెడతారా లేదా? ఎందుకని? మీ ఇంట్లో పెళ్ళని. నిన్న ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పాను, ఆదివారపు ఆరాధన కూడా సబాత్, పండగే అని చెప్పానా లేదా? ఎన్ని పండుగలు చెప్పాను? పులిని రొట్టెలు, పస్కా పండుగ, గుడారాల పండుగ, 3 ప్రధానమైన చెప్పాను. పెంతెకోస్తు పండుగ, దానితో పాటు ఆదివారపు పండుగ అంటే సబ్బాత్, బోరల పండుగ, ఉపవాసాల పండుగ, ఏమండి ప్రాయశ్చిత్తపు పండుగ, గుడారాల పండుగ చెప్పేశాం. దాన్నే పర్ణశాల పండుగ చెప్పాను కదా. కాబట్టి ఈ పండుగ ఆ వారానికి ఒకసారి వస్తుంది. 6 రోజులు అవగానే 7వ రోజున పండుగ వస్తుంది. ఈ పండుగ నువ్వేం చేయాలా? జ్ఞాపకం పెట్టుకోవాలి, మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యం ఇక్కడ అయిపోయి టైం అంతా ఇక్కడ అయిపోయేటట్టు ఉంది. దేని స్తోత్రం. నువ్వేం చేస్తావు? బోళ్ళంత వాక్యం ఉంది, చెప్పవలసింది బోళ్ళంత కొండంత సమయమేమో. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పనివారు కొదవై ఉన్నారు. ఇక్కడ సమయము కూడా కొదవైంది,
నీ జీవిత కాలంలో నేను బైబిల్ని పూర్తిగా నేను వివరించి చెప్పగలుగుతాను లేదో నాకు డౌట్. ఎందుకంటే నా జీవితం సరిపోద్దో లేదో నాకు తెలియదు. నా జీవితం సరిపోద్దో లేదో నాకు తెలియదు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆదివారం జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వది నీ తండ్రి నీ తల్లిని సన్మానించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్టేటస్లో పెడతా ఉంటారు అమ్మా నాన్నల గురించి. నీ జీవితంలో నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఫాదర్స్ డే వచ్చినప్పుడు, మదర్స్ డే వచ్చినప్పుడు స్టేటస్లో పెట్టడం కాదు. వారిని ఏం చేయాలా? ప్రతిరోజు సన్మానించాలి. ప్రతిరోజు వారిని గౌరవంగా చూసుకోవాలి. ప్రతిరోజు వారికి ఏమి కావాలో అది చూసుకోవాలి. ప్రతిరోజు వారి యొక్క అవసరత ఇది ఏమిటో ఎరిగి అవసరత తగ్గట్టుగా నువ్వు తీర్చాలి. అది నీ బాధ్యత. బతికేస్తా ఉన్నాం పందుల మాదిరి, కుక్కల మాదిరి కాదు. ఎలా బ్రతకాలండి? ఆజ్ఞకు లోబడి బ్రతకాలి. మనుషుల మాదిరి ఆజ్ఞలో బ్రతకాలి. మనిషి మాదిరి. తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానిస్తే నువ్వు నివసించే పట్టణంలో నువ్వు ఎలా ఉంటావు అంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. అంటే నిండు నూరేళ్ళు నువ్వు బ్రతుకుతావు. వాళ్ళని సన్మానిస్తే నిండు నూరేళ్ళు నువ్వు బ్రతుకుతావు. దీర్ఘాయుసు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనిని కూడా చూడండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించడం. ఏది దొంగలించకూడదు. మందిర సమయాన్ని దొంగలించకూడదు, దశంభాగాలు దొంగలించకూడదు. దేవునికి చెల్లించవలసినటువంటిది దేవునికి చెల్లించవలసిన స్థితిలో చెల్లించాలి, దొంగలించకూడదు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి సంబంధించిన దేన్ని కూడా ఇక్కడ ఉంచబడిన ప్రతి వస్తువు దేనికి సంబంధించిందండి? దేవునికి సంబంధించింది. దీన్ని ఇక్కడి నుంచి మనం తీసామంటే ఏమైనట్టండి? దొంగిలించినట్టు. కాబట్టి ప్రతిష్ఠిత అర్పణలు, ప్రతిష్ఠిత వస్తువులు దేవునివి. దానిని మనము దొంగిలించకూడదు. దొంగిలించడానికి ఏమొస్తున్నాయటండి? గెద్దలు వస్తున్నాయట, రాబందులు వస్తున్నాయట. అబ్రహాం ఏం చేస్తున్నాడట? వాటిని తోలు వేస్తున్నాడు. ఎవరు వస్తారండి పట్టుకెళ్ళిపోవడానికి? దేవునికి సంబంధించిన అర్పణలు జరిగినప్పుడు పట్టుకుపోవడానికి ఎవరు వస్తారు? పట్టుకుపోవడానికి ఎవరు వస్తారు? గెద్దలు వస్తాయి, రాబందులు వస్తాయి. కాబట్టి దొంగిలించకూడదు. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము. ఇవి 10 ఆజ్ఞల సారాంశం. ఇక ఆ తర్వాత 20వ వచనం దగ్గర నుండి అన్నీ కూడా వివరణే. నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా వివరిస్తూ వస్తున్నాడు. 20వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎక్కడంటండి? వివరించి చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు. ఎవరంటే? మోసే. జనులందరూ ఎదుట వివరిస్తున్నాడు. వివరణ 24వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి, 24వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. చూడండి, దేవుడు చెప్పిన ప్రతి మాటని కూడా వివరించి చెప్పాడు. మళ్ళా చెప్తున్నాను, వివరించి చెప్పాడు. 7వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా చూడండి, ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలన్నిటినీ కూడా మోసే ఒక గ్రంథమందు రాసుకున్నాడు. ఈ గ్రంథమందు రాసుకున్న మాటలన్నిటినీ కూడా ఈ జనులందరి ఎదుట ఏం చేస్తాడండి? వివరించి వినిపిస్తున్నాడు. మోసే రాసుకున్నటువంటి ప్రతి నేను చూడండి, వాక్యం చెప్పడానికి వాక్యమును మళ్ళీ ఒక నోట్ రాసుకుంటాను. ఇందులో నేను మీకు ఏం చేస్తానంటే, ఇందులో రాసుకున్నవన్నీ కూడా మీకు వివరిస్తాను. కేర్ఫుల్లీ వివరిస్తాను. నేను రాసుకున్నవి వివరిస్తాను. ఇంకా వినిపిస్తాను. ఎవరండి? నేను రాసుకున్నవి. ప్రియ సహోదరుడా సహోదరి, మీరు పొరపాటును కూడా నోటి చూడాలని చూడక ప్రయత్నం చేయకండి. మీ జీవిత కాలంలో ఇది అర్థం కాదు. మెసేజ్లో అన్నయ్య
సిద్ధపడినటువంటి మెసేజ్లు ఒక ఫోటోలు ఉంటే పెట్టని మా పద్మ అని ఒక పద్మన అడిగి ఈ ఫోటోలు పెట్టి మా ఫోటోలు పెడితే ఒకటి అర్థమవుతూ ఆవిడికి హల్లెలూయా దేవుని స్తోత్రం. ఇది అయిపోయిన తర్వాత నాకే అర్థం కాదు. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయినా అర్థమవుతుంది కానీ నా నోట్ నాకే అర్థం కాదు, రాసుకున్న నోటు నాకే అర్థం కాదు. కావాలంటే మీకు అయిపోయిన తర్వాత ఫోటో తీసి గ్రూప్లో పెడతాను, ట్రై చేయండి. ఓకే, రాసుకున్న నిబంధనను ఆ ప్రతిని వివరించి వినిపించాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట వివరించి ఏం వివరించాడమ్మా అన్నయ్యలో? ఏం వివరించాడండి నాగరాజు గారు? ఏం వివరించాడు? సిస్టర్ చెప్పాలా? జ్యోతి గారు చెప్పాలి. ఇక్కడ నాగరాజు గారు ఉన్నారంటే ఇక్కడ జ్యోతి గారే. ఆజ్ఞలన్నిటినీ విధులన్నిటినీ వివరించేశాడు. 20వ అధ్యాయం నుంచి 24వ వచనం వరకు వివరణ అంత అయిపోయిన తర్వాత ఈ జనుల యొక్క స్పందన మనం చూస్తే గనక 3వ వచనం 24వ అధ్యాయంలో ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము చేసేదనని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చిరి. ఏక శబ్దంతో ఇచ్చారు. ఇప్పుడు నేను వాక్యం అంతా జరిగిన తర్వాత ఏమ్మా మీరు ఓకేనా? ఓకే అంటారు కదా మీరు. తీర్మాన పత్రాలు రాస్తారంటే ఓకే అంటారు కదా మీరు, అంటారు లేదా? ప్రమాణం చేయాలి ఓకే అంటారు కదా. ఏక శబ్దంతో చదివి వినిపిస్తుంటే అందరూ కూడా ఏక శబ్దంతో ఏమంటున్నారో తెలుసా? ఆ ప్రకారం దేవుడు ఏదైతే విధులను మాకు వివరించమన్నాడో, ఏదైతే కట్టడాలను మాకు వివరించమన్నాడో, ఏదైతే చేయమన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో వీటన్నిటినీ దేవుని మాట ప్రకారము మేము చేసేద్దామని ఏక శబ్దంతో చెప్పారు. చప్పట్లు కొట్టడు సార్, చెప్పండి. అప్పుడు మోసే అరే సభాశ్ర బలే వివరణ అయిపోయింది కాబట్టి మోసే అన్నాడు శబాష్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట ఏదే ఏక శబ్దంతో చేసేదని మీరు చెప్పిన ఈ మాట ఉన్నదే, ఇప్పుడు ఈ మాటను మనం ఏం చేద్దామంటే నిబంధనగా మారుద్దాం. నిబంధనగా మార్చాలి అంటే ఉత్తుత్త మాటలు చెప్పుకుంటే ఎవడైనా తీర్మానాలు రాస్తేనే ఎవడంటలేదు. తీర్మానాలు మామూలుగా చెప్తేనే మీ మాటలు మీకు గుర్తుండవు. ఫోన్లో ఏం చెప్పి తీర్మాన పత్రాలు రాయించాము జనవరిలో. ఈ జనవరి తీర్మాన పత్రాలే రాసి సంతకాలు పెట్టారు, ముద్ర వేశారు, ప్రమాణం చేశారు, సీలేశారు. అవి మీరు రాసినవి, మీ సంతకాలు పెట్టినవి, మీరు ముద్ర వేసినవే. మామూలుగా ఉత్తుత్తు మాటలు చెప్పుకుంటేనే మీకు గుర్తుండవు. ఇక మామూలుగా ఈ పత్రాలు రాస్తే ఇవి కూడా గుర్తుంటలేదు. ఎందుకని మామూలు మాటలు చెప్తే మీకు గుర్తుంటలేదని చెప్పి మీ చేత మేము ఏం చేసామంటే ప్రమాణ పత్రాలు లేదా తీర్మాన పత్రాలని రాయించాం. కనీస బాధ్యత మీకు ఉంటుంది, కనీస బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, కనీస అరే నేను చెయ్యాలి, నా వంతుగా నేను చెయ్యాలి. ఒక సంఘము కట్టబడి దేవుని యొక్క రక్తము చేత కట్టబడుతున్నటువంటి సంఘము ఎలాగ ఎందుకుంది? నా వంతుగా నేను ఏమి చేయాలా, నా వంతు నా పాత్రను నేను ఏ విధంగా నిర్వర్తించాలా అనేటువంటి కనీస బాధ్యత మీకు గుర్తుంటుందని తీర్మాన పత్రాలు రాయించాం. ఇక్కడికి వస్తున్నామో తృప్తిగా తిని వెళ్ళిపోతున్నాం. ఏం తింటున్నామని తృప్తిగా జీవాహారం వాక్యమును తిని. ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును నరనరాన్న జీర్ణించుకోగలిగితే గనక ఈ వాక్యమునకు మించిన మరొక వాక్యమునికి ఎక్కడ దొరకదు. ఇక్కడే నీ వాక్యపు జీవితానికి కావలసినంత పుష్కలమైనటువంటి జీవాహారం ఇక్కడ దొరుకుతుంది. దట్స్ మై ప్రామిస్. అది మీకు పుష్కలమైనదని నేను నిర్ధారించిన తర్వాతే నేను మీకు అందిస్తాను, వడ్డిస్తాను.
ఈ కామత్ రెస్టారెంట్ అని ఇక్కడే ఉంటుంది, జనాలు చాలా క్యూ కడుతూ ఉంటారు. ఆ యజమానురాలు ఉదయాన్నే తెల్లవారుజామున 2 గంటల నుంచి దగ్గరుండి ఆమె అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు. తన యజమానుడు దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటాడు. కారం ఎంత, ఉప్పు ఎంత, మసాలా ఎంత, ఈ విధముగా అన్ని రకాలవన్నీ కూడా తయారు చేసి దగ్గరుండి వారు ఏం చేస్తారంటే వడ్డిస్తూ ఉంటారు. వారు సాటిస్ఫై అయిన తర్వాతే కస్టమర్కి అందించడానికి వారు ఇష్టపడతారు. అందుకని కామత్ బాగా సక్సెస్ అయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ నేను బాగా సిద్ధపరిచి ఈ వాక్యము సంఘమునకు అవసరమని నేను నిర్ధారించుకున్న తర్వాత, ఈ వాక్యము ప్రయోజనకరంగా ఉంటుందని నేను సర్టిఫై చేసుకున్న తర్వాత, సెల్ఫ్ సర్టిఫికేషన్ నేను చేసుకున్న తర్వాతే మీకు వాక్యమును అందించడానికి పురుకొల్పబడతాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నా సొంత డబ్బా కాదు, ఇది నిజం, ఇది సత్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ కూడా ఏక శబ్దంతో మీ మాదిరే ఏమన్నారండి? చేసేస్తాం. మోసే, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు చెప్పేసావు కదా, చాలే, మేము చేసి వాడతాం మొత్తం అంతా, మేము నడుచుకుంటాం, పర్లేదుగా, మేము తిరిగి లేకుండా నడుచుకుంటాం, దేవుని మాట ప్రకారం చేసేస్తాం, నువ్వు నిశ్చింతగా ఉండు, ఎందుకు, డోంట్ వరీ అంటే, ఒరే మీ మాటలో భలేగా ఉంటాయిరా, తర్వాత బాగోవు, కాబట్టి నేను పని చేస్తా రండి అని చెప్పి అక్కడ ఉన్న యవనస్తులు అందరినీ పంపించాడు. ఎక్కడికంటే బలి అర్పించడం కోసం. ఈ యవనస్తులు వెళ్ళి బలి అర్పణ చేశారు. ఏమిటి ఆ బలి అర్పణ? 2 రకాలైనటువంటి బలులు అక్కడ మనకు కనబడతాయి. ఒకటి దహన బలులు, రెండోది సమాధాన బలులను వారు అర్పించారు. యవనస్తులు వెళ్ళి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తున్న తర్వాత ఆ అర్పణ జరిగినప్పుడు ఆ వధ జరుగుతుంది కదా, బలి జరుగుతుంది కదా, ఆ బలిలో నుంచి వచ్చినటువంటి రక్తాన్ని, అందులో సగపు రక్తాన్ని మోసి పాత్రలోనికి తీసుకొని అరే మీరు చెప్పే ప్రతి మాటకి ఇదిగో ఒక నిలకడైనటువంటి స్థితి ఉండాలి. ఇప్పుడు ఓకే అంటారు, కానీ మీరు తర్వాత ఏం చేస్తారు? మీరు పారిపోతారు. ఈ ఆజ్ఞల నుండి, విధుల నుండి, కట్టడల నుండి, వాక్యం నుండి, తీర్మానాల నుండి, నిబంధనల నుండి పారిపోతారు. పాస్టర్ గారు గొంతు చించుకున్నాడు అనుకో, ఈడు సైకోలాగా అనుకుంటారు, ఈడంటే సాడిస్టోడ్ లాగా తయారయ్యాడు అనుకుంటారు. ప్రియ సహోదరుడు, సహోదరుని, మాకేట అవసరమో మిమ్మల్ని మందలించడానికి, గద్దించడానికి, మిమ్మల్ని ఏమైనా హెచ్చరించడానికి మాకేం పని? మీరు తీసుకొచ్చే కానుకలు, అర్పణలు మా బ్రతికేమైనా మాకు బ్రతుకును పెడతాయా? కాదు కదా. అంటే మిమ్మల్ని ఏమీ ఆశించకుండా మేము చేస్తూ ఉన్నామంటే దానిలో ఏముందంటే సత్యం ఉంది. లౌక్యంగా చేసే పనికి మాల బ్యాచ్లు చాలా ఉంటాయి. అక్కడికి పోతే మీరు ఏం చెప్తే అది, మనం ఎలా నడుచుకుంటే అలాగా. చెయ్యి అంటే తందానంటాడు, తందానంటే చెయ్యి అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అవి మీకు బ్రతుకునివ్వవు, భవిష్యత్తునివ్వవు, అన్నిటికీ మించి నిజ జీవాన్ని ఇవ్వవు. ఏడ్రా మన పాస్టర్ గారు, ఆడు మన పక్కన ఉన్నాడు ఎక్కడ, నరకంలో. ఆడికి వెళ్ళిన తర్వాత మనం అందరూ నరకంలో పడిపోయాం రా, ఏడ్రా మన పాస్టర్, మనకు బాగా చెప్పిన పాస్టర్ ఆడెక్కడ ఉన్నాడు, ఆడెక్కడే ఉన్నాడు. జోగి రాసుకుంటే బూడిద ఆపుతుందట. ప్రియ సహోదరుడా, అప్పుడు లాభం లేదు. ధనికుడు అంటున్నాడు, ఒకసారి పోయి కిందకి పోయి, నా తమ్ముళ్ళు నాకులాగా బ్రతుకుతున్నారు, ఒకసారి పోయి చెప్పేసి వస్తాను, నన్ను ఒకసారి పంపించండి బాబు, ఈ నరకం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు. ఎవడో ధనవంతుడు. అప్పుడు ఏమన్నాడు అబ్రాము? అయిపోయిందిరా, నీ లైఫ్ టైంలో అయిపోయింది, అప్పుడే చేయాలి ఇవన్నీ, ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తానంటే కుదరదు. అప్పుడు వెళ్ళి ఏమంటే మంచి వాకింగ్ చెప్తున్నారంటే, హోలీవే సంఘంలో ఆడికి వెళ్తాను, పోనీ ఆ సంఘానికి వెళ్తాను, ఆ సంఘానికి వెళ్ళి మళ్ళీ నేను నన్ను సరి చేసుకుని మళ్ళీ వస్తాను, నన్ను ఒకసారి పంపించండి. అవదంతే. ప్లీజ్ సహోదరుడు, సహోదరి, ఎప్పటి వరకు అందులో ఉండాలా? ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా శాశ్వత జీవితం అంతా కూడా అందులోనే ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి,
మీరు మాట తప్పుతారు. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు దీనికి గుర్తుగా ఒక నిబంధన చేయాలి. కాబట్టి ఆ గుర్తే ఇదిగో రక్త ప్రోక్షణ ద్వారా మీ మీద చిలకరించడం ద్వారా నేను ఈ నిబంధనను స్థిరపరుస్తున్నాను. చదువుదాం 8వ అధ్యాయం 2వ భాగం. మోసే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే, నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. ఆ రక్తాన్ని ఎలా మార్చాడండి? నిబంధన రక్తముగా మార్చాడు, నిబంధన రక్తంగా మార్చాడు. అప్పుడు జనులందరూ అంటున్నారంట, వినిపింపగా, యెహోవా చెప్పునివన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరే. ఏమన్నారంటే అండి? విధేయులమై ఉండు. పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అదే, పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అదే అని అంటారు కదా. మీరు అప్పుడప్పుడు అంటారు కదా, మీ మాదిరి ఎల్లో అన్నారు. మన పితరులు ఏం చెప్తే అదే మనం చేస్తాం, అంతే కదా. ఎక్కడికి పోతాయి ఈ బుద్ధులు అంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బుద్ధులు? మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బుద్ధులు? విధేయులమై ఉంటామని చెప్పి విధేయత లేకుండా ఉండడం ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బుద్ధులు? ఇక్కడి నుంచే వచ్చాయి. ఇజ్రాయేల్ మన పితరులు ఆళ్ళే కదా, మన పూర్వీకులు ఆళ్ళే కదా. విధేయులమై ఉంటామని చెప్పారు. వెంటనే రక్త ప్రోక్షణ చేసి ఇదే నిబంధన రక్తం అన్నాడు మోసే. అప్పుడు దేవుడు అంటున్నాడు మోసేతో, మోసే సూపర్, బాగా చేసావు నిబంధన రక్తాన్ని. అక్కడ నువ్వు ప్రోక్షింపజేసి ఇదే నిబంధన రక్తం అని నువ్వు స్థిరపరిచావు, వెరీ గుడ్. ఆజ్ఞలన్నింటినీ వివరించావు, వెరీ గుడ్. వినిపించావు, వెరీ గుడ్. మరి నువ్వు రాసుకున్నటువంటి ఆ పత్రాలు అవి సరైనటువంటి పత్రాలు కాదు. వాటికి నేను ఏం చేయాలా? ముద్ర వేయాలా. వాటికి నేను ఏం చేయాలా? సీల వేయాలా. వాటిని నా దస్తూరితో రాయాలా, నా లాంగ్వేజ్ లో నేను రాయాలా. కాబట్టి నువ్వేం చేయాలా? వారిని అక్కడ పెట్టి పండక్కి వచ్చేయి. ఎక్కడికి? నా దగ్గరికి వచ్చేయి, నా దగ్గరికి వచ్చేయి. వెంటనే మోసే కొండ ఎక్కడం, సీనాయి కొండ ఎక్కడం ప్రారంభించాడు. 40 దినాలు మోసే కొండ మీద, రేయింబగలు 40 దినాలు కొండ మీద ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 24వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. 12వ వచనం. చూడండి, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. ముందున్నటువంటి నిబంధన పుస్తకము రాతి పలకల పుస్తకం కాదు. అది ఎవరు రాసుకున్నారండి? మోసే రాసుకున్నటువంటి, ఎక్కడ మర్చిపోతానో ఏది చెప్పడం మర్చిపోతానని పాపం మోసే ఒక నిబంధనగా రాసుకున్నాడు. రాసుకున్నటువంటి నిబంధన అంతటిని వివరించి విన్నవించాడు ఎవరికి? జనులందరికీ. జనులందరూ ఏకస్వరముతో ఓకే ఓకే అన్నారు. అంటే మోసే దానిని నమ్మి వారి మీద రక్త ప్రోక్షణ చేశాడు. ఇదే 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 నిబంధన రక్తం అన్నాడు. ఇదే నిబంధన రక్తం అన్నాడు. మోసే నువ్వు చేసింది చాలా బాగుంది, ఓకే. నువ్వు రాసినటువంటి ప్రతి చిత్తు పుస్తకం లాగా ఉంది, ఇది ఎవరికీ అర్థం కాదు. కాబట్టి నేనేం చేస్తాను? నువ్వు బోధించినవన్నీ కూడా నేను రాస్తాను, పలకల మీద రాస్తాను, ధర్మశాస్త్రంగా రాస్తాను. నువ్వు నా దగ్గరికి రా అంటే మోసే దగ్గరికి, మోసే దేవుని దగ్గరికి, మోసే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, 18వ వచనం. మోసే ఆ కొండ మీద రేయింబగలు ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 దినములు ఉన్నాడు. 40 దినములు రేయింబగలు అక్కడే ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ దేవుని సన్నిధిలో మోసే గడుపుతున్నాడు. ధర్మశాస్త్రము లిఖించబడుతోంది. దేవుని యొక్క దస్తూరి చేత ధర్మశాస్త్రపు పలకలు రాయబడుతున్నాయి. దానికి సమయము 40 రేయింబగలు పట్టింది. దేవుడైన యెహోవా మోసేతో ఇలా చెప్తున్నాడు ఏంటంటే, మోసే ఇవన్నీ పట్టుకుని నువ్వు వెళ్ళేటప్పటికి ఇజ్రాయెల్ అందరూ ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళతో నువ్వేం చేయాలంటే నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని చెప్పాలి. మనపూర్వకంగా అర్పించు, ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకోవాలా.
నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? ప్రతిష్ఠిత అర్పణలను ఇశ్రాయేలు దగ్గర నుండి నువ్వు తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలా? ఏడుపు కొంటోళ్ళ దగ్గర నుంచి కాదు. ఏడుతో ఎత్తారో కానుక ఇవ్వాలంటే అలాంటి వాళ్ళ దగ్గర వద్దమ్మా. మీరు ఎవరన్నా ఏడుపు కొట్టుకుంటే మొఖాలు వేసుకుంటే ఇక్కడ కానుకలు దయచేసి చేయొద్దు. ఏడుపు కొట్టు మొఖాలు ఏడ్రా మనకి భారము అన్నట్టుగా వేసేవాళ్ళు ఉంటారు. దయచేసి అవి వేయొద్దు. మీ అర్పణ అంగీకరించబడదు, మీ అర్పణ లెక్కించబడదు, మీ అర్పణ కాల్కులేషన్లకి రాదు. అందులో గుట్టలుగా పడున్నాయి. తాళం చేపిస్తాను, తీసుకోండి. అందులో ఏమై లెక్కించబడలేదండి. చాలా నోట్లు లెక్కించబడలా, చాలా నోట్లు లెక్కించబడలా. నెలకొకసారి మాత్రమే లెక్కిస్తూ ఉంటాము. చాలా నోట్లు లెక్కించబడలా. ఎందుకని లెక్కించబడలా? అంగీకరించబడట్లేదు అవి. ఎందుకని? ఏడుపుగొట్టు ముఖాలతో ఇచ్చేటటువంటి వారు, ఏడుపుగొట్టు ముఖాలతో ఇచ్చేవారు. నా బ్యాగ్లో కీ ఉంటుంది, సంఘ పెద్దలు తీసుకుని యూ కెన్ కౌంట్ ఇట్. ప్రియ సహోదరుడా సోదరి, ఏడుపుగొట్టు ముఖాలతో దయచేసి ఇవ్వకండి. ఎలాగ ఇవ్వాలటండి? మనపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని దగ్గర నుండి దాన్ని తీసుకోవాలా. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేవనగా ఏంటంటే ప్రతిష్ఠిత అర్పణలు ఏంటంటే ఇప్పుడు ఈ మాటలు చెప్పకండి బాగు. బంగారమే అయ్యి బాబు, బంగారం అడిగేస్తున్నారు పాటర్ గారు. ఎండి ఓ పాటర్ గారు ఎండి కూడా అడిగేస్తున్నారండి బాబు. ఇంకా అండి ఎత్తడే అయ్యి బాబు పాటర్ గారు ఇంక మమ్మల్ని ముందు ఉండిలా లేడు, మాకు అమ్మేసేలాగా ఉన్నాడు. ఎత్తడే నేల ధూమ్ర రక్తవర్ణములో సన్నపునార వేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు సముద్ర మత్స్యల తోళ్ళు తొమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సాంబారములను లేత పచ్చలు ఏపోదును బోళ్ళంత లిస్ట్ ఉంది. ఇప్పటికే మీకు ఊగిపోయి ఉంటుంది. చదువుతున్న నాకే ఊగిపోతా ఉంటే ఇవన్నీ తేవాలరా బాబు మీకు అని చెప్తే మీకు ఒప్పు ఉంటుందా? అసలు ఉండదు, అసలు ఉండదు. ఏమే అసలు ఉండదు. కాబట్టి ఎందుకు వచ్చింది గొడవలే? కొన్ని ఏం చేయాలా? కాంట్రవర్సల్ ఏం చేయాలా? సైలెంట్గా పక్కన పెట్టేయాలా కాంట్రవర్సల్. మీకు ఓపుకుంటే చదువుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడితే ప్రేరేపించబడినటువంటి హృదయాలను బట్టి మీ సిద్ధపాటును మీరు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ సహోదరుడా సహోదరి, రాతి పలక మీద 40 దినాలు ఉంటే దేవుడు ఈ ధర్మశాస్త్ర ప్రతిని లిఖించి మోసే చేతికి అప్పగించటానికి రాత్రి పగల్లో రేయి పగల్లో ఈ ముద్రణ జరుగుతోంది. ప్రియ సహోదరుడా సహోదరి, 25వ అధ్యాయం 1వ వచనములు అంటాడు చివరి మాటలో, మనపూర్వకంగా అర్పించిన తర్వాత 8వ వచనంలో అంటాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మన మధ్యన ఆయన నివసించడానికి ఏముండాలండి? పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇవన్నీ కూడా ఈ ధర్మశాస్త్రంలో రాయబడుతున్నటువంటి విధులు కట్టడలు. ఈ విధులు కట్టడలో పరిశుద్ధ స్థలము అంటే దేవుడు నివసించటానికి పరిశుద్ధ స్థలము ఇక్కడ ఉండాలి, నిర్మించాలి. నేను నీకు కనపరిచే విధముగా మందిరం యొక్క ఆరూపము దాని అన్నిటి రూపమును నిర్మింపవాలను. నేను ఏదైతే రూపము మందిరం ఎలా ఉండాలని నీకు కనపరుస్తున్నానో అలాంటి రూపమును నువ్వు మందిరముగా నిర్మించాలి. అక్కడ ప్రతిష్ఠిత అర్పణలు లేదా అలంకారపు వస్తువులన్నీ కూడా నేను చెప్పినట్టుగానే ఉండాలి అని మోసేతో చెప్తున్నాయి. అంటే దేవుడు నివసించడానికి జనుల మధ్యలో ఏం కోరుకుంటున్నాడండి? ఒక మందిరాన్ని కోరుకుంటున్నాడు. అదే పరిశుద్ధ మందిరం, అదే పరిశుద్ధ సంఘం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది 4 గోడలతో కట్టబడినటువంటి సాధారణమైనటువంటి నిర్మాణం అయితే కాదు. ఎలాంటి నిర్మాణం అండి ఇది? అమ్మా దేవుని యొక్క చిత్తములో ఆయన నివసించడం కోసము సిద్ధపరచబడిన పరిశుద్ధ స్థలం ఇది. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా
ఆయన యొక్క చిత్తమునకు లోబడి ఏం చేయబడిందంటే చూడండి అక్కడ ఆ రూపము దాని ఉపకరణములన్నిటిని రూపమును, ఇక్కడ ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా దేవుని యొక్క చిత్తములో నిర్మింపబడినవి, రూపింపబడినవి. కాబట్టి దీన్ని పాడు చేయాలనుకున్నా, దీన్ని చెరపాలనుకున్నా, దీనిని ఎత్తుకుని పోవాలనుకున్నా, దేనికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా మనము పనిచేస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ధర్మశాస్త్రపు నిబంధన కట్టడ 32వ అధ్యాయం వచ్చేటంత వరకు కూడా మోషేకు దేవుడు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మరి లిఖించబడుతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, లిఖించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ధర్మశాస్త్ర పలకలుగా రాయబడ్డాయి. ఏదండి? నిబంధన రక్తము చేత జనులు ఏదైతే మేము చేస్తాం అని ఏకస్వరముతో ఒప్పుకున్నారో అదే మళ్ళా చెప్తున్నాను, అదే ఈ బైబిల్. ఎవరు ఒప్పుకున్నదండి ఇది? నీవు ఒప్పుకున్న బైబిల్, జనులు ఒప్పుకున్న బైబిల్, ప్రజలు ఒప్పుకున్న బైబిల్, అంగీకరించిన బైబిల్, వివరింపబడిన దానిని ఓకే అని చెప్పిన బైబిల్. ఇది ఎవరు ఒప్పుకున్నదండి? దేవుడు రాసింది కాదు, నువ్వు ఒప్పుకున్న దాన్ని ఆయన రాశాడు. అది నిబంధన. నీవు అంగీకరించిన దాన్ని ఆయన లిఖించాడు. అది నిబంధన. నువ్వు ఏదైతే చేస్తానని ఒప్పుకుని సంతకం పెట్టావో దానిని బైబిల్గా ముద్రించడం జరిగింది. అదే ధర్మశాస్త్రంగా ముద్రించడం జరిగింది. అదే దేవుడు నీకు నిబంధన కట్టడగా, రక్త నిబంధనగా, పాత నిబంధనగా, కొత్త నిబంధనగా నీకు ఇస్తున్నాడు. ఇందులో ఏమి ఇమిడి ఉన్నాయండి? ఏమి ఇమిడి ఉన్నాయి? ప్రియ సహోదరుల, పాత నిబంధన, కొత్త నిబంధన ఇమిడి ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నదండి ఇది? దేవుడు ఒప్పుకున్నది కాదు, నీవు ఒప్పుకున్నది, నీవు అంగీకరించింది. నేను చేస్తాను అని సంతకం పెట్టావు చూడు ఈ తీర్మాన పత్రాల మీద, అలాగ నీవు ఓకే అని సర్టిఫై చేసిన తర్వాత ముద్రించబడినటువంటి గ్రంథము ఈ గ్రంథము. మనుషులు ఒప్పుకున్న దానిని దేవుడు ధర్మశాస్త్రముగా రాస్తున్నాడు. ప్రియ సహోదరుడా, మా సహోదరి, లిసన్ మీ వెరీ కేర్ఫుల్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నాస్తికుడి యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందా? మొదట నాస్తికుడు ఏదైతే ప్రశ్న వేశాడో అది ప్రశ్న ఈరోజు వాక్యం అన్నాను కదా. ఇప్పుడు ఈ నిబంధన రక్తమే ఎందుకు? మోసే ఫరో ఎదుట నిలబడినప్పుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేశాడు. కానీ ఫరో మనసు కరిగించబడలేదు. చిట్ట చివరిగా ఇక మోసే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ఏమిటండి అది? ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ కుమారులందరినీ కూడా సంహరించబోయేటటువంటి ఒక, అంటే అది అల్టిమేట్, దట్ ఈస్ ద ఫైనల్. ఇది జరగాల, దేవుడు చేయబోతున్నాడు. ఒకడు అంటాడు, ఇవన్నీ ఎందుకు, పొరవను చంపేత్తపోద్దు కదా దేవుడు. మనకి ఇలాంటి లాజిక్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? ఈ పాస్టర్ గారు ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఉండాలంటాడు, అలా ఉండాలంటాడు. ఏంటి వాక్యం ఎలాగ వద్దు, ఈ పాస్టర్ గారు పోలా అనుకున్నారనుకోండి. దేవుడు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? రోమగ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను. ఏమని చెప్పెను? నేను యందు నా బలము చూపుటకును
చూడండి, ఫరోని ఎందుకు నియమించేటటండి? నా బలము ఎవరిలో చూడాలట? ఫరోలో చూడాలా? ఎవరో అల్లాటప్ప వ్యక్తుల దగ్గర చూస్తే దేవుని బలం ఏమైనా కనబడుతుందండి? కనబడుతుంది చెప్పండి. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ఫరోని ఎందుకు ఉంచారు? ఆయన ఫరో యందు ఎవరు బలం చూడాలట? దేవుని బలం చూడడానికే. అల్లాటప్ప వ్యక్తులు ఎలా చిటికేస్తే పడిపోయే వాళ్ళ దగ్గర దేవుడి బలం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందా? గాలికే పడిపోతాడు ఇడు. ఏమండి, గాలికే పడిపోతాడు ఇడు. వీడి దగ్గర దేవుని యొక్క బలమును రుజువుపరచుకోవాల్సిన అవసరం ఉందా? ఐగుప్తు రాజు అంటే ఆ కాలంలో లోకమంతా, విశ్వమంతా, ప్రపంచమంతా గడగడగడగలా వణుకుపోతున్నటువంటి రోజులు. ఐగుప్తీయుల యొక్క ఏలుబడిలో ప్రపంచమంతా కూడా గడగడలాడుతున్న ఐగుప్తులు ఎవరి పక్షంగా ఉంటే వారు ఏకపక్షంగా గెలుస్తున్నటువంటి రోజులవి. అలాంటి వాడి దగ్గర ఎవరి బలం రుజువుపరచబడాలా? అందుకుని ఫరోను ఉంచాడు. దేవుని స్తోత్రం. లేదా లేపేసేవాడు ఎప్పుడో. దేవునికి బలం ఫరోలో కనబడాలా, ఫరో చూడాలా, లోకము గుర్తించాలా. నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే. ఫరోని ఎందుకు నియమించాడంటే భూలోకమంతటా కూడా దేవుని యొక్క నామము ప్రచురపరచబడాలా. ఎవరి ద్వారా? ఫరో బ్రతికి ఉండడం ద్వారా. ఫరో బ్రతికి ఉండడం ద్వారా. ప్రియ సహోదరుడా, దేవునికి జ్ఞానము అపారమైనదని మొన్న బైబిల్ స్టడీలో చెప్పా. ఆయన యొక్క దైవ జ్ఞానము ఎవరు కూడా గ్రహింప సఖ్యము కానదని పోయిన మంగళవారమే చెప్పున్నాను. మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈ జనులందరినీ బయటికి తీసుకురావడానికి దేవుడు అంటే యెహోవా చెప్తున్న మాట ఏమిటంటే, ఒక మచ్చలేని స్వచ్ఛమైన ఏడాది గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించి పులియని రొట్టెల పండగ మీరు చేసుకోవాలి. పస్కా పండుగను మీరు చేసుకోండి. అయితే వధించినటువంటి ఈ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని తీసుకొచ్చి మీ యొక్క గుమ్మములకు ఇలాగ నిలువుగాను ఆ ఫోటో పెట్టినారు. ఇలా నిలువు కమ్ములు ఉంటాయి కదా గుమ్మాలకి, మీకు ఉంటాయి లేదా? అందరి గుమ్మాలకు ఉంటాయి. మా గుమ్మాలు కూడా ఉండవు, మీ గుమ్మాలు కాదు. అందరికీ నిలువు గుమ్మాలు ఉంటాయండి లేదా విశలి గారు? ఉంటాయమ్మా గారు? ఉంటాయా? అలాగే అడ్డగమ్మలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రక్తమును తీసుకొచ్చి ఏదే గొర్రె పిల్లను వధించి ఆ వధించినటువంటి రక్తమును తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడంటే ఇలాగ గుమ్మములకు, నిలువు కమ్ములకు, అడ్డకమ్ములకు పూయమంటున్నాడు. ఈ రాత్రి మరణదూత రాబోతోంది. మరణదూత, ఈ మరణదూత ఈ రక్తపు మరకలు ఎవరికైతే ఏ గుమ్మానికైతే ఉన్నాయో ఆ గుమ్మంలోనికి ప్రవేశించకుండా, ఏ ఇంటికైతే ఈ రక్తపు మరకలు ఉండవో ఆ ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులందరినీ కూడా సంహరించుకుని పోతాది. రక్తమే ఎందుకు? లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠ మీద పోయిటకి దాన్ని మీకిచ్చి తిని.
ఏటండి? రక్తము దేహమునకు. నీ దేహము జీవము కలిగినటువంటి స్థితిలో ఉంది అంటే అది ఏమి కలిగి ఉందండి? ప్రాణము కలిగి ఉంది. ఆ ప్రాణమునకు ఆధారం ఏమిటంటే రక్తమే. ఆ రక్తమే లేకపోతే నీకు ప్రాణం ఉంటుందా? వాడికి పాయింట్లు తగ్గిపోని. ఎన్ని పాయింట్లు ఉండాలా? 12 పాయింట్స్. ఆరోగ్యదాయకంగా ఉండేవారు 12 పాయింట్స్. ఇక బలహీనత అంటే రక్తహీనత ఎన్ని పాయింట్లు ఉన్నవాళ్ళు? 8 ఉన్నా 9 ఉన్నా 10కి డౌన్ అయిపోతూ ఉంటుంటే రక్తహీనత, నీరసం వచ్చేది, శరీరం పాలిపోతుంది. శరీరము పాలిపోవడం అంటే తెల్లగా అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత తిన్నా నీరసమే, ఎంత తిన్నా ముఖంలో ఏడుపు గల. ఎందుకని? రక్తము లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఏమంటే ఎంత తిన్నా నా ముఖంలో ఏడుపు గల ఉంది చూడండి అంటాడు. వాడు ఇట్లా చేయబట్టుకుంటాడు, ఇట్లా చూస్తాడు, ముఖంలో కళ్ళలో ఇలా లాగి చూస్తాడు, కళ్ళు ఇలా చూస్తాడు అని అంటాడు. ఇది 4 బయట అంటే అప్పుడు డౌట్ వచ్చేది, వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటాడు. అందులో టెస్ట్ చేయిస్తే ఎంత వస్తుంది? 7 8 వస్తుంది. అది చూడగానే ఏమంటాడు? అమ్మా నువ్వు బ్లడ్ ఎక్కించుకోవాలి ఇమీడియట్గా. వెంటనే బ్లడ్ బ్యాంక్ అటు చుట్టూ తిరగాల. బ్లడ్ ఎవడైనా డొనేట్ చేస్తాడేమో అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేయాలా. మాకు A+ కావాలా, B+ కావాలా, పాజిటివ్ కావాలా, మైనస్ కావాలా, వాట్సాప్లో పెట్టేస్తూ ఉంటారు అలా. ఈ మానవతావాదులు ఉంటారు కదా, మానవతావాదులు అంటే నేను రక్తం ఇచ్చేసానని చెప్పుకోవాలి. ఎందుకని రక్తం ఇస్తే ఒక యాపిల్ బాటిల్ని ఒక ఫ్రూటీ బాటిల్ ఇస్తాడు. దానికోసం కకృతిపడి బ్యాచ్ ఉంటుంది. వెంటనే ఇచ్చేస్తారు. దేని స్తోత్రం, వెంటనే ఇచ్చేస్తారు. మంచిదే, అలా ఇవ్వండి. ఏది మనుషులకు సహాయపడే పనులు చేయడం మంచిదే. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా, రక్తం ఏంటంటే దేహమునకు ప్రాణం. దేహమునకు ప్రాణం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. చూడండి, ప్రాణమునకు ప్రాణమే లెవెల్ అవుతుంది. ప్రాణమునకు మరొకటి ఏది చేసినది లెవెల్ అవ్వాలి. నీ ప్రాణము చాలా విలువైనది, అంతే విలువైనది ప్రాయశ్చిత్తముగా అర్పించబడాల. నీ ప్రాణము చాలా శ్రేష్టమైనది, అంతే శ్రేష్టమైనది అర్పణగా చెల్లించాల. నీ ప్రాణము చాలా ఖరీదైనది, అంతే ఖరీదైనది అర్పణగా, ప్రాయశ్చిత్తపు అర్పణగా చెల్లించబడాల. అంత విలువైన దానికి ఈ చెమటంతా తీసుకొచ్చి బాటిల్లో పెట్టి ఇస్తానండి అంటే అవుద్దా? నీ ప్రాణమునకు ఇక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి నీ ప్రాణమును దేవుడు బానిసత్వం నుంచి విడిపించటానికి, ప్రాణమునకు ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు ఒక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరుస్తున్నప్పుడు దానికి విలువైన దాన్ని నువ్వు అర్పించిన దానిని నువ్వేం చేయాలా? నీ గుమ్మములకు పోయాలా, నీ ఇంటికి పోయాలా, నీ కుటుంబానికి పోయాలా. అప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంత బాగుంది కదా. రక్త నిబంధన బాగుంది, నిబంధన రక్తము బాగుంది. మేము చెప్పినవన్నీ రాసేసారు కదా, మేము రాసినవన్నీ పలకల మీద రాసేసారు కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మా చేతిలోనే కదా పెట్టారు. మరి ఇలాగ అనుకున్నప్పుడు ఈ క్రొత్త నిబంధన ఎందుకండి? యెర్మీయా గ్రంథము 31:31. ఇదిగో చూడండి, యెహోవా వాక్కు చెప్తోంది. పాత నిబంధన
ఆల్రెడీ ఒక నిబంధన అయిపోయింది, పలకలు రాయబడ్డాయి, దేవుని యొక్క స్వహదస్తూరితో రాయబడింది. ఈ పలకల మీద రాయబడిన మాటలన్నీ కూడా నీవు అంగీకరించిన మాటలు. ఎవరు అంగీకరించిన మాటలు? నీవు తప్ప ఇంకొకరిని నేను ఆరాధించను, నువ్వు అంగీకరించిన మాట. విగ్రహారాధన చేయను, నువ్వు అంగీకరించిన మాట. తల్లిదండ్రులు సన్మానిస్తాను, నువ్వు అంగీకరించిన మాట. ఆదివారం ఆరాధనకు వస్తాను, నువ్వు అంగీకరించిన మాట. వ్యభిచరించను, నువ్వు అంగీకరించిన మాట. దొంగతనం చేయను, నువ్వు అంగీకరించిన మాట. నరహత్య చేయను, నువ్వు అంగీకరించిన మాట. నీ పొరుగు అని దేనిని నేను ఆశించను, నువ్వు అంగీకరించిన మాట. ఈ మాట అలాగ నీ చేతిలో ఉన్నటువంటి ఇలాంటి పుస్తకంగా ఉంటే వాళ్ళు చింపి పాడేస్తారు మోసే. దాన్ని నా దస్తూరితో రాసి, నా చేతి రాతతో రాసి నీకు ఇస్తాను, సీలేసి ఇస్తాను. ఆ సీలేసిన దాన్ని పట్టుకెళ్ళి ఇదిగో మీరు అంగీకరించిన దాన్ని, ఇదిగో మీకు నిబంధన కట్టడగా, రక్తపు నిబంధనగా మీకు ఇస్తున్నానని వారితో చెప్తు. కానీ రా మోసే అంటే పాపం మోసే వెళ్ళిపోయి 40 దినాల పాపం ఆహారం లేక, నీళ్లు లేక, దప్పికతో ఆ వేడి, విపరీతమైనటువంటి వేడి, ఆకాశం నుండి అగ్ని అలా దిగి వస్తుంటే రాతి పలకల మీద చెక్కబడుతున్నటువంటి అక్షరాలు, ఎంత తీవ్రత కలిగినటువంటి స్థితి ఉంటుందంటే అంత తీవ్రత కలిగినటువంటి స్థితి. ఆ శబ్దాలు భయంకరంగా డప్ 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 అలాంటి శబ్దాలు వస్తుంటుంటే కొండ కింద ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఆ శబ్దాలకు భయపడిపోయి, ఈ మోసే ఇంకా రాలేదు, ఈ శబ్దాలను బట్టి మేము ఏమైపోతామని మాకు భయమేస్తుంది. అహరోను, ఒకవేళ మోసే దిగి వస్తే తర్వాత మాకు చెప్పు, మేము ఇక్కడి నుంచి పారిపోతామని చెప్పి ఇజ్రాయేలీలు పారిపోతుంటే మోసే ఒక్కడు నిలబడి ఆ ధర్మశాస్త్రపు పలకలో, నీవు అంగీకరించిన పలకలో, నీవు చెప్పిన పలకలో, నీవు ఏకస్వరంతో చెప్పిన పలకలు అక్కడ రాయించుకుని తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నిబంధన కట్టడ, నిబంధన రక్తము చేత రాయబడినటువంటి కట్టడ. నీ ప్రాణమునకు ప్రాణముతో సమానమైనటువంటి రక్తము చేత రాయించబడినటువంటి రక్త నిబంధన. ఇర్మియా అంటున్నాడు, కొత్త నిబంధన చేయు దినములు వచ్చాయి. ఇర్మియాతో దేవుడు ప్రవచిస్తున్నాడు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం, 13:1 జకర్యా గ్రంథము. ఇది చదివి ఆల్మోస్ట్ ముగిస్తాను. దినమున ఏటండి ఓట ఒకటి తీయబడబోతా ఉంది. ఒక క్రొత్త నిబంధన కొరకు ఓట ఒకటి కావాలా? ఈ క్రొత్త నిబంధన ఓట ఏంటో వచ్చే వారం ధ్యానించుకుందాం. నాస్తికుడి యొక్క ప్రశ్నకు జవాబు, ఈ నిబంధన రక్తము జ్ఞాపకార్థంగా ఉండడం కొరకు, పండగగా ఆచరించడం కొరకు, నీచమైన కట్టడగా ఉండడం కొరకు చేసిన నిబంధన రక్తము. అన్నిటికీ మించి నేను చెప్పిన మాట నా ప్రజలు చేస్తారో చేయరో అని పరీక్షించినటువంటి రాత్రి నా జనులని పేరు పెట్టబడిన వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో నా పేరుతో ముద్రించబడిన వారు నేను చెప్పిన మాట చేస్తారా లేదా అని పరీక్షించినటువంటి రాత్రి. ఆ రాత్రి జనులు విడిపించబడ్డారు. ఎవరైతే గుమ్మములకు దేవుని మాట చెప్పిన గొర్రెపిల్లను వధించి రక్తము పూసుకున్నారో ఆ కుటుంబాలు విడిపించబడ్డాయి. అదే రక్త నిబంధన, అదే రక్త కట్టడ. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, మేము చెప్పిన వాటిని మీరు నిబంధన రక్తముగా మార్చారు. మేము అంగీకరించిన వాటిని మీరు ధర్మశాస్త్రములో నిబంధన కట్టడగా మార్చారు. మేము ఏకస్వరముతో చెప్పి మా దేవుడు చెప్పిన ప్రతి మాటను మేము నెరవేరుస్తామని, ఆచరిస్తామని, పాటిస్తామని ఏకస్వరముతో అంగీకరించి సంతకం పెట్టి
ఇదిగో నా సమ్మతి అని తెలియచేసిన దాన్ని బట్టి ధర్మశాస్త్రమును మీరు సినాయి పర్వతం మీద మోసే చూస్తూ ఉండగా 40 రాత్రులు 40 పగలు నీ స్వదస్తూరితో ఈ పలకలు రాశావు నాయన. ఇదే మా చేతిలో ఉన్న బైబిల్, ఇదే మా చేతిలో ఉన్న జీవ గ్రంథం, ఇదే మా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఏందో పాత నిబంధన గ్రంథము, ఏందో కొత్త నిబంధన గ్రంథము ఇమిడి ఉన్నది, ఇమిడి ఉన్నది, ఇమిడి ఉన్నది. దీని నుండి దేనిని మేము వేరు చేయజాలం. మేము అంగీకరించినదే మేము తృణీకరిస్తే మాకు మించిన దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యము నాకు బాగా అర్థమైందని ఎవరైతే నీ మాటలను బట్టి హృదయంలో ఒక నూతనమైన తీర్మానం చేసుకుంటున్నారు, నూతనమైన నిబంధన ఒడంబడిక చేసుకుంటున్నారు, ఎవరైతే నూతనమైన మనస్సుతో మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలనే ఆశ కలిగి ఉన్నారు, నేటి నుండి ఈ క్షణము నుండి వారి జీవితాల్లోని అద్భుతమైన కార్యములు ఆశ్చర్యకరంగా మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రము నాయన. నీ బిడ్డలను దీవించి పంపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాం. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.